ప్రజల ఆరోగ్యం ప్రాణాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోము, ఉపేక్షించబోమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 రోజులుగా నగరంలో పాల కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. 300కు పైగా శాంపిల్స్ తీసుకుని ఎవరు ఈ పాల కల్తీకి గురయ్యారో గుర్తించడం జరిగిందన్నారు. ప్రతిరోజు ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రత్యేక శిబిరాలను నిర్వహించి నిపుణుల పర్యవేక్షణలో శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తున్నామన్నారు. రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 పిల్లల పరిస్థితి మెరుగుపడిందన్నారు. వైద్యపరంగా ఎక్కడా వెనక్కు తగ్గదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. డెల్టా ఆసుపత్రిలో ఒకరు ఇంకా వెంటిలేటర్ పై ఉన్నారని, కిమ్స్ లో 8 మందిలో 4 ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందన్నారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ నుండి ఎక్విప్మెంట్ తీసుకువచ్చారన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని నిన్ననే అందించామన్నారు. ఒక అటెండర్స్ దగ్గర తీసుకొని దాన్ని రీఎంబర్స్ ఏ విధంగా చేయాలన్న దాని మీద జిల్లా కలెక్టర్ గారు చేయాల్సిన వర్క్. అలాగే ఫర్దర్గా కూడా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు చేస్తున్న ట్రీట్మెంట్ కూడా ఎల్ఓసిస్ ఇచ్చేయడం జరిగింది. అంటే ట్రీట్మెంట్ పొందుతున్న వారు ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే సంపూర్ణమైన బాధ్యత తీసుకుంటూ గతంలో ఖర్చు పెట్టింది కూడా వాళ్ళకి రీఎంబర్స్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. కారణమైన వ్యక్తిని కూడా నిన్న రాత్రి రిమాండ్కి పంపించేయడం జరిగింది రాజమండ్రి సెంట్రల్ జైలుకి. అలాగే భవిష్యత్తులో కూడా పునరావృతం కాకుండా టెస్టింగ్ ల్యాబొరేటరీస్ మిల్క్ పరంగా ఏం పెట్టాలన్న దాని మీద కూడా ప్రభుత్వం అధ్యయనం చేస్తూ ఉంది. నిర్ణయాలు కూడా తీసుకుంటారని కూడా తెలియచేస్తూ అన్ని విధాలుగా ప్రతి నిమిషం కూడా నేను కూడా అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళడం మానేశాను. నిన్న వెళ్ళలేదు, ఈరోజు వెళ్ళలేదు, రేపు కూడా వెళ్ళబోము. ఎందుకంటే అక్కడి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందన్నది ప్రతి 1 అవర్కి కూడా సమీక్షించుకోవాలి, అప్డేట్ చేయాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచనకు అనుగుణంగా నేను కానీ నా కూటమి నాయకులందరం కూడా అదే పని మీద ఉన్నాం. పబ్లిసిటీకి దూరంగా వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడే విధంగా మెరుగైన వైద్యం అందించే విధంగా తగు జాగ్రత్తలు అన్నీ కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.